ప్రజెంట్ నెల్లూరులో మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తున్నారు. లైవ్ చూద్దాం. వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. జగన్ ని చూసేందుకు భారీగా వచ్చిన జనం పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తరలివచ్చారు. దీంతో వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. అంతటితో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. అంతకుముందు నెల్లూరు జైల్లో కాకాణితో జగన్ ములాఖాత్ అయ్యారు. అటు నెల్లూరులో నల్లపురెడ్డి నివాసం దగ్గర టెన్షన్ నెలకొంది. నల్లపురెడ్డి నివాసం సమీపంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో వైసీపీ శ్రేణులను పోలీసులు చెదరగొడుతున్నారు. నివాసానికి రాకుండా పోలీసులు ముళ్ల కంచె వేశారు. దీంతో రోడ్డుపై బైఠాయించి ప్రసన్నకుమార్ రెడ్డి నిరసన వ్యక్తం చేస్తున్నారు. జగన్ తన నివాసానికి తీసుకువెళ్లే వరకు నిరసన విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ ఫోన్ లో అందిస్తారు. చరిత్, ప్రెసెంట్ అయితే లాఠీ చార్జ్ తో చెదరగొడుతున్నారు. సో ఇప్పుడు ప్రెసెంట్ వాతావరణం కూడా అదే విధంగా ఉందా? సో ఇంకా ముందు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? థ్యాంక్ యూ రేనా. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నెల్లూరులో ఉద్రిక్త వాతావరణానికి కల్పిస్తుందని చెప్పాలి. ఏదైతే 2 నెలలుగా రిమాండ్ లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, అలాగే గత కొద్ది రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో జరిగినటువంటి మాజీ మంత్రి నివాసంపై దాడి జరిగింది, ప్రసన్న కుమార్ నివాసంపై. వారి ఇరువురిని పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు వచ్చేశారు. ఇప్పుడైతే ఏదైతే ములాఖత్ సెంట్రల్ జైల్లో కాకానితో ములాఖత్ అయింది. ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి అయితే జగన్మోహన్ రెడ్డి చేరుకుంటున్నారు. అయితే ఇక్కడ కొంత స్వల్ప ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్దకు జగన్మోహన్ రెడ్డిని చూసేందుకైతే పెద్ద ఎత్తున కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు ముందుకు దూసుకొచ్చారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు కొంత పోలీసులు కొంత అత్యుత్సాహం ప్రదర్శించారు. విషయం తెలుసుకున్నటువంటి మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి అక్కడ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ఇది సబబు కాదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి. అయితే మాత్రం పోలీసులు అప్రమత్తమైనటువంటి పోలీసులు మరికొంత ఫోర్స్ అక్కడ తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని అయితే కొంత క్లియర్ చేశారు. ఎవరైతే కార్యకర్తలు రోడ్డుపై దూసుకొచ్చి రోడ్డు ట్రాఫిక్ కానీ అలాగే ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా కొంత కార్యకర్తలను అయితే మాత్రం వెనక్కి పంపించిన పరిస్థితి ఉందని చెప్పాలి. నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇటు కొండాయిపాలెం గేట్ లో నుంచి ఇక్కడికి
దూసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే కొండపల్లి గేట్ కి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చేటటువంటి రూట్ ఏదైతే ఉందో అదే రూట్ కావడంతో అక్కడ ఆయనకైతే మాత్రం ఆయన వచ్చేటటువంటి ప్రాంతం కొంత క్లియర్ గా ఉండాల్సిన పరిస్థితి నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ పోలీసులు ఈ రోజు వ్యవహరించినటువంటి తీరైతే మాత్రం కొంత అత్యుత్సాహం అయితే నేను చెప్పాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. మరికొద్ది సేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి అయితే చేరుకోబోతున్నారు. ఇక్కడ కూడా అంతా కూడా పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అంటే గతంలో జరిగినటువంటి ఘటనలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జరిగిన ఘటనలు ఇక్కడ మళ్ళీ రిపీట్ కాకుండా అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో నియంత్రించిన పరిస్థితి అయితే ఉంది రీనా. అండ్ అలాగే ఇక్కడ మన ప్రసన్న కుమార్ రెడ్డి నిరసన వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రసన్న కుమార్ రెడ్డి కొంత నిరసన తెలియజేసినారు. ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా పోలీసులు సరి చెప్పి పక్కకు తీసుకొచ్చిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచరులందరూ కూడా సంసిద్ధం అయి ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయ్యప్ప గుడి సెంటర్ దాటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి స్టాచ్యూ కూడా దాటినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చేటటువంటి ట్రంక్ రోడ్డు ఉందో ఇది చాలా బిజీ రోడ్. ఇది నెల్లూరుని పూర్తిగా కూడా నెల్లూరు ఆ రోడ్డు మీద బస్సులు కానీ ఆర్టీసీ బస్సులు అన్ని ఉంటాయి. ఆర్టీసీ బస్సులు వివిధ ప్రైవేటు వాహనాలను అయితే మాత్రం మినీ బైపాస్ మీదకి డైవర్ట్ చేశారు. ఏదైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరి నివాసం వద్దైతే మాత్రం ఇందాక ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణం అయితే ప్రస్తుతానికైతే లేదని చెప్పాలి. మరికొద్ది సేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సాధారణంగా స్వాగతం పలికేందుకైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన శ్రేణులతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. అండ్ అలాగే చరిత్ర మన విజువల్స్ చూస్తుంటే భారీ ప్రజలైతే అక్కడ ఉన్నారు. సో ఇట్లాంటి టైంలో తన పర్యటన గురించి మీడియాతో మాట్లాడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా కూడా మీడియాతో మాట్లాడడానికైతే మాత్రం అన్ని ఏర్పాటు చేశారు. మీడియా పాయింట్ కూడా ఏర్పాటు చేశారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలో పూర్తిగా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పోలీసులు ఈ రోజు జరిగినటువంటి అత్యుత్సాహంపై కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావిస్తారంటూ కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ఏదైతే అంటే పోలీసులు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎవరు ఇన్ఛార్జి ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో కొంత అత్యుత్సాహమైన పరిస్థితి. మీడియా ప్రతినిధుల పట్ల కూడా ఆయన ఆంక్షలు విధించారు. మీడియాను కూడా రెండు పార్ట్లుగా చేసి కొంతమందికి జైలు వద్దకు అనుమతించడం, మరికొంతమందికి జైలు వద్దకు అనుమతించకపోవడం కూడా కొంత భారీగా విమర్శలు అయితే ఎస్పీ దామోదర్ మీద కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా ముందైతే మాత్రం వచ్చి జరిగినటువంటి ఘటనపై అయితే మాత్రం ఖచ్చితంగా కూడా ప్రస్తావిస్తారంటూ కూడా సమాచారం అయితే ఉంది. రైట్ చరి, థ్యాంక్ యూ.